సెకండ్ స్టెప్లో ఎడ్జెస్ అనేది మ్యాచ్ చేయాలి. సో సెకండ్ స్టెప్లో ఎడ్జెస్ అనేది ఏ విధంగా అయితే ఫస్ట్ స్టెప్లో మెథడ్ అనేది మనం ఫాలో చేసే సెంటర్స్ అన్ని మ్యాచ్ చేసినామో ఇక్కడ కూడా ఎడ్జెస్ని చేసేటప్పుడు కూడా మెథడే ఉంది, ఫార్ములా ఏం లేదు. సో ఏం మెథడ్ అంటే ఇప్పుడు చూడండి, ఇది సెకండ్ స్టెప్లో ఎడ్జెస్ పేర్ చేయాలి, ఒక మెథడ్ ఉంది. మొత్తం 12 జతలు ఉంటాయి. సో ఇవి 12 జతలు ఎడ్జెస్ గమనించుకోండి. సో ఇక్కడ మనము ఎడ్జెస్ అన్ని మొత్తం 12 జతలు కదా. ఇక్కడ చూడండి 1 2 3 4, కింద 1 2 3 4, తర్వాత మధ్యలో 1 2 3 4, మొత్తం 12 జతలు ఉంటాయి. ఆ జతలకి మొత్తం 12 జతల్ని కలిపేయాలన్నమాట. 24 బిళ్ళల్ని కలిపేసి ఎడ్జెస్ అనేది కంప్లీట్గా చేయాలి. సో ఇక్కడ ఈ ఫార్ములా ఎందుకోసం అంటే మనము ఎడ్జెస్ అన్ని 11 ఎడ్జెస్ని ఒక మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేసేస్తాం. 11 ఎడ్జెస్ని, లాస్ట్ ఎడ్జ్ మాత్రము ఈ ఫార్ములా కంపల్సరీగా యూజ్ చేసేసి ఆ ఎడ్జ్ అనేది సాల్వ్ చేస్తాము. సో టోటల్గా స్టెప్ 2లో ఎడ్జెస్ అనేది సాల్వ్ అయిపోతాయి. తర్వాత ఈ ఫస్ట్ సెకండ్ స్టెప్ చూద్దాం, అక్కడ పెడదాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3x3 క్యూబ్లో ఏమో ఈ ఎడ్జ్ ఇది ఉంది కదా, ఇలాంటి ఎడ్జెస్ ఒకటే ఉంటాయి కాబట్టి దాన్ని వేరే వాటితో జత చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ 2 ఉంటాయి కాబట్టి 4x4 క్యూబ్లో ఖచ్చితంగా జత అనేది చేయాలి. సో వైట్ అండ్ గ్రీన్ ఇంకొక బిల్ల ఉంటుంది, సో అదొక జత. రెడ్ అండ్ బ్లూ ఒక జత, అది ఇంకొక బిల్ల ఎక్కడ ఉంటుంది. సో ఇక్కడ వైట్ అండ్ అది ఎల్లో అండ్ బ్లూ ఇది ఒక జత. ఇలాంటి బిల్లని ఇంకొకటి ఎక్కడనే ఉంటుంది. ఇక్కడ ఆ విధంగా మొత్తం 12 జతలు ఉంటాయి. ఆ 12 జతల్ని సాల్వ్ చేయాలి. 11 జతల వరకు మనం ఒక మెథడ్ ఫాలో అవుతాం. లాస్ట్ జత సాల్వ్ చేసేటప్పుడు మాత్రం ఆ చిన్న ఫార్ములా యూజ్ చేసేసి సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ చేసేస్తాం అన్నమాట. సో ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఏదో ఒక సైడ్ పెట్టుకొని ఇప్పుడు ఇంతసేపు మనము ఎల్లోని పైన పెట్టుకొని వైట్ని కింద పెట్టుకొని రెడ్ గ్రీన్ ఆరెంజ్ బ్లూ సెంటర్ చేసినా కదా. ఇప్పుడు సెంటర్స్ని కదలతో మనం ఎంతసేపు చేసినా ఈ ఎడ్జెస్ట్నే చేస్తాం కాబట్టి క్యూబ్ నిలబెట్టుకునే ఏమీ కాదు. కానీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జతను సాల్వ్ చేద్దాం. ఏది? ఆరెంజ్ అండ్ వైట్. ఆరెంజ్ అండ్ వైట్ అనే ఇంకొక బిల్ల ఎక్కడుందో ఆ బిల్లని తెచ్చి దీని పక్కన కూర్చోబెట్టి జత చేసేద్దాం. సో ఫస్ట్ జత చేద్దాం. జత చేయాలంటే ఇలాంటి బిల్లని ఇంకెక్కడుందో చూడండి. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇంకొకసారి కింద చూడండి, ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఆరెంజ్ అండ్ వైటా? ఆరెంజ్ అండ్ వైట్, ఆరెంజ్ అండ్ వైట్, ఆరెంజ్ అండ్ వైట్, వీళ్ళంది ఇక్కడ ఉంది. మనం అనుకున్న బిల్ల ఇక్కడ ఉంది. సో మనం అనుకున్న ఏదైతే ఒక బిల్ల సెలెక్ట్ చేసుకున్నామో అది మనకు మన సైడ్ ఉంది కదా, మన సైడ్ ఉండిన దాన్ని ఎగ్జాక్ట్గా ఈ సైడ్ ఇంకొక జత బిల్ల ఇక్కడికి తెచ్చుకోవాలి మనం. అర్థమైందా? ఇక్కడ మనకు ఈ బిల్లని మనం ఆరెంజ్ అండ్ వైట్ అనుకున్నాం కదా, ఆరెంజ్ అండ్ వైట్ అనుకున్న బిల్ల ఇంకొకటి ఎక్కడో ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి ఆపోజిట్లో. అంటే ఇది ఎదురు కదా, ఇక్కడికి తెచ్చుకోవాలి. అలాగే మనం అనుకున్న బిల్లలో పైన ఏ కలర్ ఉంది? ఆరెంజ్ ఉంది. దాని పక్కన కింద కలర్ వైట్ ఉంది. మనం అలా ఉన్న బిల్లకి ఇంకొక బిల్ల కూడా మనం ఇక్కడికి తెచ్చుకున్నాక పైన ఏముండాలంటే వైట్ ఉండాలి. ఇక్కడ వైట్ ఉండాలి, ఆరెంజ్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట, ఆపోజిట్గా ఉండాలన్నమాట. ఏదైతే మనం చేయాలనుకున్న జత మనకు ఆపోజిట్ ప్లేస్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆపోజిట్ కలర్లో ఉండాలి, ఆపోజిట్ కలర్లో కూర్చోవాలన్నమాట. అర్థమైందా? సో చూద్దాం. ఇప్పుడు అనుకున్న బిల్ల ఇది ఆరెంజ్ అండ్ వైట్, ఆ బిల్ల ఇంకొకటి ఇక్కడ ఉంది. సో దీన్ని ఇక్కడికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఒకసారి ఈ లేయర్ని ఇట్లా పైకంటే వస్తుంది. ఓకే, వచ్చింది. మనకు కండిషన్ ఏంది? ఏదైతే మనం జత చేయాలనుకుంటున్నామో ఆరెంజ్ అండ్ వైట్ని, ఆ ఆరెంజ్ అండ్ వైట్ బిల్ల మనకు ఆపోజిట్ ప్లేస్లో ఉండాలి, ఆపోజిట్ కలర్లలో ఉండాలి. ఆపోజిట్ ప్లేస్ అంటే ఏంది? ఇక్కడ ఉండాలి. ఆపోజిట్ కలర్ అంటే ఏంది? ఇక్కడ పైన ఆరెంజ్ ఉంటే ఈ ఆరెంజ్ కాస్త ఇక్కడ ఉండాలన్నమాట. సో ఇక్కడ వైట్ ఉంది కింద, ఈ కింద వైట్ ఉంటే ఇక్కడ వైట్ ఉండాలి పైన. సో ఆ విధంగా సెట్ చేసుకో. కానీ మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న బిల్లని ఇక్కడికి తెచ్చుకుంటే ఏమైంది? ఎదురుగా వచ్చింది. సో ఎదురుగా వచ్చింది, ఓకే, నో ప్రాబ్లం. సో ఎదురుగా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే ఈ ప్లేస్లోకి తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే ఏదైతే మనకు ఇట్లా ఎదురుగా వచ్చిన బిల్లని ఒకసారి ఇట్లా కిందికి అనేయాలి. కిందికి అనేసి మనము ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని ఎడం పక్కకు అనేసి ఏదైతే ఇప్పుడు మనం ఇందాక ఇట్లా కిందికి అన్ని బిల్లను ఇప్పుడు పైకి అనాలి, పైకి లాక్కోవాలి. ఇట్లా పైకి లాక్కుంటే గమనించండి, ఇప్పుడు ఇంతసేపు మనం ఇక్కడ అనుకున్న బిల్లను ఇక్కడికి పంపించినాం కదా, దాన్ని ఇప్పుడు ఎదురుగా చేసుకోండి. ఎదురుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కండిషన్ సాటిస్ఫై అయిందేమో. ఆపోజిట్ ప్లేస్లో ఉంది, ఆరెంజ్ అండ్ వైట్ అనే బిల్ల ఆపోజిట్ ప్లేస్లో ఉంది, అదేవిధంగా ఆపోజిట్ కలర్లో కూడా ఉంది. సో ఇక్కడ ఆరెంజ్ ఉంటే ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ వైట్ ఉంటే
ఇక్కడ వైట్ ఉంది, కండిషన్ సాటిస్ఫై. సో ఈ విధంగా వచ్చిన బిల్లని మనం ఏం చేయాలంటే జత చేయాలి. ఓకే, జత చేస్తాం. మీరేమన్నారు, సెంటర్స్తో పని లేదు, సెంటర్స్తో మిస్ అవుతాయి, మిస్ కాకుండా మనం చేయాలన్నారు కదా అని మీకు అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సెంటర్స్ అనేవి మిస్ అవుతాయి జత చేస్తే. గమనించండి, ఈ విధంగా జత చేస్తే అన్ని సెంటర్స్ కిందికి జరిగిపోతాయి. ఓకే, జరిగినా పర్లేదు, ఆ జరిగిన సెంటర్స్ని మళ్ళీ యథావిధిగా ఎనిక్కి తేయడం కోసము ఇప్పుడు నేను చెప్పేదే చేయాలి. రిపీట్ అన్నిటికీ ఇదే చేయాలి. ఏం చేయాలంటే ఇలా జత చేసినాం, ఓకే జత అయినాయి. సో ఈ జతను ఈ సెంటర్స్ మిస్ చేయకుండా చేయడం కోసం వేరే ఏదైతే జత కాకుండా ఇంకొక జత ఉంటుందో దాంతో పక్కకి జరుపుకొని ఈ సెంటర్స్ని మళ్ళీ వెనక్కి జరుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ జత ఉంది, కలిపినాం, బాగానే ఉంది. ఏదైతే మనకు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ జత కాని బిళ్ళలు చూసుకోవాలి. సో ఇది ఏమైనా జత అయిందా? సో కాలే. కాబట్టి దీన్ని ఇప్పుడు ఇక్కడికి తెచ్చుకొని సెంటర్స్ని కూర్చోబెడతాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు ఇక్కడికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే ఈ మనం జత చేసిన ఈ ఆరెంజ్ అండ్ వైట్ని ఒకసారి ఇలా కిందికి అనుకోవాలన్నమాట. మీరు అనుకోవచ్చు, ఎందుకు ఒకేసారి ఇట్లా తిప్పచ్చు కదా అంటే, ఇవి అడ్డంగా వస్తాయి, జతలు అడ్డంగా వస్తే అన్నీ చెడిపోతాయి పూర్తిగా. అలా కాకుండా కోసం ఏదైతే మనం జత చేసినామో దాన్ని ఒకసారి కిందికి అనేసి ఇప్పుడు తిప్పచ్చు కదా పైకి ఈ జత కానీ అనుకోవచ్చు. అలాంటప్పుడు కూడా మనకి ఇక్కడ ఇది అడ్డం వస్తాయి. అలా కాకుండా ఇట్లా ఉండింది కదా, సో ఒక్కసారి ఆరెంజ్ అండ్ వైట్ని కిందికని తర్వాత ఈ జత దీంతో కదా మనం మార్చాలనుకునేది, దాన్ని ఇట్లా కిందికని తర్వాత దాన్ని పైకి తీసుకురావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉండింది కాస్త ఇట్లా పోయేసి ఇటు నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు ఈ జతని ఒకవేళ ఇప్పుడు ఈ జత ఇక్కడికి ఎందుకు తెచ్చుకున్నామంటే సెంటర్స్ని ఎన్నికి కూర్చోబెట్టడం కోసం. జత కాలేదు కాబట్టి, అది మిస్ అయినా కూడా మనకేం ఇబ్బంది లేదు కాబట్టి. సో ఈ విధంగా సెంటర్స్ మిస్ కాకుండా ఒక ఆరెంజ్ అండ్ వైట్ని జత చేసినాం చూడండి. సో ఈ విధంగా 5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ 7 టైమ్స్ కానీ రిపీట్ చేస్తే జతలు అనేవి సాల్వ్ అయిపోతాయి. లాస్ట్ జత మాత్రం ఒక చిన్న ఫార్ములా యూస్ చేసి చేసేయాలి. ఇదొక జత కలపడం. ఇంకొక జత కలుపుతాం, ఏదైనా మీ ఇష్టం, ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో అండ్ బ్లూ ఈ జతను కలపాలనుకుంటున్నాం. ఎల్లో అండ్ బ్లూ జత, ఇలాంటి బిల్లని ఇంకొకసారి ఎక్కడుందో చూడండి. ఎల్లో అండ్ బ్లూ ఇక్కడే ఉంది చూడండి. కొన్ని చోట్ల ఇక్కడ కానీ ఉంటుంది, చేద్దాం. సో ఎల్లో అండ్ బ్లూ ఇక్కడ ఉంది, ఎల్లో అండ్ బ్లూ ఇక్కడ ఉంది. కానీ మన కండిషన్ ఏంటి, ఎల్లో అండ్ బ్లూ ఇక్కడ ఉంటే దానికి ఆపోజిట్ ప్లేస్లో ఇలా ఇక్కడ ఉండాలి, ఆపోజిట్ ప్లేస్లో. అట్ ది సేమ్ టైం ఈ ఆపోజిట్ ప్లేస్లో కలర్ ఏముండాలి, ఈ ఎల్లో కాస్త ఇక్కడ ఉండాలి, ఇక్కడ బ్లూ కాస్త ఈ పైన ఉండాలి. సో ఆ విధంగా సెట్ చేసుకోవాలంటే చూద్దాం. ఈ ఎల్లోని ఫస్ట్ ఈ సైడ్ పంపించాం, ఎట్లా ఒకట మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇలా అక్కడ ఉన్న బిల్లని ఇక్కడ ఈ సైడ్ ఈ లేయర్కి రావాలంటే ఇలా కిందికి అనేసి ఇంకొకసారి పైకి అంటే కన్నా ఓకే వచ్చింది. ఇక్కడ చూడండి ఎల్లో అండ్ బ్లూ వచ్చింది. కానీ కండిషన్ సాటిస్ఫైనా? ఏం కండిషను, ఆపోజిట్ ప్లేస్లో ఉండాలి, ఆపోజిట్ కలర్లో ఉండాలి. ఇప్పుడు చూడండి ఆపోజిట్ ప్లేస్లో ఏమైనా ఉందా, లేదు. సో మనకి ఎదురుగా ఉంది, కానీ అదే పైన ఎల్లో ఉంది, అదే కింద బ్లూ కలర్ ఉంది. అలా ఉండకూడదు. అలా ఉండకూడనప్పుడు జత చేయలేం. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇందాక చెప్పిన ప్రాసెస్. ఏదైతే మనం అనుకున్న బిల్ల ఎదురుగా వస్తే కన్నా ఇంకొకటి దాన్ని ఫస్ట్ కిందికి అనేసి మనం అనుకున్న బిల్లను ఎడం పక్కకు జరిపేసి ఇక్కడ కిందికి పంపించిన ఆల్రెడీ దాన్ని పైకి తెచ్చేస్తే ఇప్పుడు మనం అనుకున్న బిల్లను మళ్ళీ ఎదురుగా పెట్టుకొని ఇప్పుడు చూడండి ఆపోజిట్ ఉందేమో ఈ బిల్ల, ఎల్లో ఆపోజిట్ ప్లేస్లో ఉంది, ఆపోజిట్ కలర్లో కూడా ఉంది. సో ఇక్కడ ఎల్లో ఉంటే ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ ఎల్లో ఉంటే ఇక్కడ బ్లూ ఉంది. సో ఆపోజిట్ ప్లేస్లో ఉంది, ఆపోజిట్ కలర్లో కూడా ఉంది. ఇప్పుడు జత చేసేయండి. జత చేసినాం బాగానే ఉంది. ఇక్కడ సెంటర్స్ మిస్ అయినాయి. సో ఈ సెంటర్స్ మిస్ కాకుండా ఎన్నికి జరపడానికి ఏం చేయాలి, ఇందాక చెప్పిన ప్రాసెసే. కుడిపక్క జతతో కానీ ఏదైతే జత లేనిది ఎడం పక్క జతతో కానీ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇంకొకసారి కుడిపక్క జతని మీకు చెప్తా చూడండి. ఇప్పుడు ఈ జతను ఏం చేయాలి, కిందికి పంపించాలన్నమాట. కిందికి పంపించి ఏదైతే ఈ జతను ఒకసారి కిందికి అనాలి. మీరు అనుకోవచ్చు ఒకవేళ ఇట్లా తిప్పచ్చు కదా అని. ఇలా తిప్పితే ఇవన్నీ అడ్డం వస్తాయి కదా, అసలు దీని సెంటర్స్ అన్నీ మిస్ అయిపోతాయి. అలా కాకుండా కోసము ఏదైతే మనం ఇలా ఉన్నదాన్ని ఒకసారి కిందికి అనేసి తర్వాత జత కానిదాన్ని కిందికి కూడా అనేసి దాన్ని మళ్ళీ తర్వాత పైకి తెచ్చేసి ఈ సెంటర్స్ అనేవి మ్యాచ్ చేసేస్తాం. సో సెంటర్స్ అనేసి మ్యాచ్ చేస్తాం. ఇందాక మనం అనుకునే జతను కలిసిపోయింది, ఎల్లో అండ్ బ్లూ. ఈ విధంగా 2 జతలు కలిసినాయి. ఇంకా మిగతా జతలు కూడా కలపాలన్నమాట. సో మీ ఇష్టం, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇక్కడ చూడండి ఆరెంజ్ బ్లూ, ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఆరెంజ్ అండ్ బ్లూ. సో ఇలాంటి బిల్లని ఇంకొకటి ఎక్కడ ఉందో చూడండి, ఆరెంజ్ అండ్ బ్లూ. అది
సో ఆరెంజ్ అండ్ బ్లూ ఒకసారి చెక్ చేయాలన్నమాట. ఇది ఇక్కడ ఉంది చూడండి, ఆరెంజ్ అండ్ బ్లూ. ఇదే మనం అనుకున్నది ఇదే కదా, ఆరెంజ్ అండ్ బ్లూ. ఇది ఇక్కడ ఒకటి ఉంది చూడండి. సో ఇప్పుడు మనకు ఆపోజిట్ ప్లేస్లో ఉండాలి, ఆపోజిట్ కలర్లో ఉండాలి. వస్తుందేమో చూడండి, కిందికి అందాం. సో ఈ బిల్ల ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఇలా కిందికి అనేసి దీన్ని పైకి అంటే కన్నా మనం అనుకున్న బిల్ల ఇక్కడ మన ఈ సైడే పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి ఆపోజిట్ ఏమైనా వచ్చిందా? వచ్చింది, కరెక్ట్గా వచ్చింది చూడండి. ఆపోజిట్ బిల్ల ఆపోజిట్ ప్లేస్లో కూర్చునింది, ఆపోజిట్ కలర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి ఆరెంజ్ అనేది ఇక్కడ ఉంటే ఆరెంజ్ అనేది ఇక్కడ ఉంది. సో బ్లూ అనేది ఇక్కడ ఉంటే బ్లూ అనేది ఇక్కడ ఉంది. కరెక్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇలాంటప్పుడు జత చేసినాం, కానీ సెంటర్స్ మిస్ అయినాయి కదా. ఆ సెంటర్స్ మిస్ కాకుండా మళ్ళీ ఎన్నికి తెచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా పెట్టాలంటే ఏం చేయాలి? రైట్ సైడ్ జతతో కానీ లెఫ్ట్ సైడ్ జతతో కానీ కూర్చోబెట్టాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఈ అనుకున్న మనం జత చేసిందని ఫస్ట్ ఒకసారి కిందికి అనేసి, ఏదైతే మనం రైట్ సైడ్ ఈ జతతో కలపాలనుకుంటున్నాం కదా దాన్ని ఇట్లా కిందికి అనేసి మళ్ళీ ఇట్లా పైకి అంటే కన్నా ఆ జత మళ్ళీ పోనీ అనుకుని ఈ సెంటర్స్ని మ్యాచ్ చేసేసి ఆ జత పోయినా కూడా మనకు సెంటర్స్ అనేది సేఫ్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి ఆరెంజ్ అండ్ బ్లూ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో అదేవిధంగా ఇంతసేపు మనము జతల్ని రైట్ సైడ్ జతలతో మారుస్తూ వచ్చినాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ జతతో మారుస్తాం. ఏదైనా వస్తే కన్నా చెప్తా చూడండి. ఇంకొక బిల్ ఏదైనా అనుకోండి, ఇప్పుడు చూడండి రెడ్ అండ్ ఎల్లో అనుకుంటాను. ఈ జతను నేను సెలెక్ట్ చేసుకొని కలపాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంతసేపు మనం ఈ సైడ్ చేసినాం కదా అనుకొని, ఇప్పుడు ఈ సైడ్ ఒకవేళ బిల్ ఉంటే మనకు సేమ్ అదే కండిషనే, ఆపోజిట్ ప్లేస్లో ఉండాలి, ఆపోజిట్ కలర్లో ఉండాలి, జత చేసేయాలి. సో ఇక్కడ ఉందో చూడండి రెడ్ అండ్ ఎల్లో, 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 రెడ్ అండ్ ఇది ఎక్కడ ఉంది చూడండి, రెడ్ అండ్ ఎల్లో. ఇది కదా మనం ఇంతసేపు మనం లెఫ్ట్ సైడ్ 3 జతలు కలిపినాం, లెఫ్ట్ సైడ్ ఒక బిల్ అనుకోండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ అనుకోండి, ఏం అదే కండిషన్ ఆపోజిట్ అంతే. రెడ్ అండ్ ఎల్లో ఇక్కడ ఉంది. సో రెడ్ అండ్ ఎల్లో ఇక్కడికి రావాలి, అదే ప్లేస్లో ఆపోజిట్ ప్లేస్లో ఉండాలి, ఆపోజిట్ కలర్లో ఉండాలి. సో ఇంకొక బిల్ల ఇక్కడ ఉంది. సో రెడ్ అండ్ ఎల్లో బిల్ల ఇక్కడ ఉంది. దీన్ని ఇప్పుడు ఇక్కడికి పంపించాలంటే ఏం చేయాలి? ఒకసారి ఇట్లా పైకి అంటే ఇక్కడికి వస్తుంది, కానీ ఇక్కడ కిందికి అనేసి ఈ బిల్లని ఇప్పుడు పైకి అంటే కన్నా ఇది చూడండి రెడ్ అండ్ ఎల్లో. ఏం చేసినాం మనము? ఇక్కడ ఉన్న దాన్ని ఏది ఇక్కడ ఉన్నింది ఇది మనం అనుకున్న బిల్ల, కానీ ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం ఇక్కడికి తెచ్చుకోవాలి. ఇక్కడికి తెచ్చుకునేట ప్రాసెస్లో ఇక్కడ ఉన్నదాన్ని ఫస్ట్ ఇలా అనేసి పైకి వచ్చింది, దాన్ని మళ్ళీ ఇట్లా అంటే కిందికి పోయింది, తర్వాత పైకి అంటే కన్నా వచ్చింది పైకి. సో ఇప్పుడు చూడండి కండిషన్ సాటిస్ఫై అయ్యా, ఆపోజిట్ ప్లేస్లో ఉంది, అట్ ది సేమ్ టైం ఆపోజిట్ కలర్లో కూడా ఉంది. సో ఇక్కడ చూడండి రెడ్ గ్రీన్, ఇక్కడ రెడ్ ఎల్లో, గ్రీన్ కానీ ఎల్లో. సో ఆపోజిట్ ప్లేస్లో ఉంది, ఆపోజిట్ కలర్లో ఉంది. సో జత చేద్దాము. కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే డన్. ఇంతసేపు మనము కుడి పక్క జతతో కలుపుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఎడం పక్క జతతో కలుపుదాం. సో ఇప్పుడు కూడా కుడిపక్క జతతో చేయొచ్చు, కానీ మీకు అలవాటు అవుతుందని, అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయనే ఉద్దేశంతో ఎడం పక్క జతతో కలుపుదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని 4 జతలు కలిసిపోతే ఇంకా గతి మనకి ఎడం పక్క జతే. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంతది చూడండి, మనము రెడ్ అండ్ ఎల్లోని కలిపిన రెడ్ అండ్ ఎల్లోని మనము కుడిపక్క జతతో ఇంతసేపు కలిపినా కదా, ఇప్పుడు ఎడం పక్క జతతో కలుపుదాం. ఓకే, ఇక్కడ ఎడం పక్క జత చూడండి, ఇది ఆల్రెడీ జత కలిసే ఉంది. ఇలా కలిసిందని మనం చెడగొట్టుకుంటామా? చెడగొట్టుకోకూడదు. అలాంటప్పుడు ఏదైతే జత కాలేదో ఈ లెఫ్ట్ సైడ్ లేయర్లో దాన్ని పైకి తెచ్చుకోవాలి. ఒకవేళ ఇక్కడ అన్ని జత అయినాయి, రైట్ సైడ్ జతలో 1, 2, 3 జత అయినాయి, ఇది ఒక్కటి జత కాలేదనుకోండి, దాన్ని పైకి తెచ్చుకుంటాం. అదేవిధంగా ఇంతసేపు మనం ఇప్పుడు ఇలా ఉండింది కదా ఎల్లో అన్ని సెంటర్స్, మనం అనుకున్న రెడ్ అండ్ ఎల్లోను జత చేసినాం. ఓకే, జత అయినాయి. ఇప్పుడు ఇక్కడ జతతో కలపడానికి ఇది కలిసే ఉంది ఆల్రెడీ. సో కలిసిందని చెడగొట్టుకోకుండా ఈ లేయర్ని ఒకసారి పైకంటే ఏదైనా జత కలిసింది వచ్చింది. ఓకే డన్. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతసేపు మనము రైట్ సైడ్ అనుకుంటే ఇలా దీన్ని ఇలా కిందికి అనేసి మళ్ళీ దీన్ని పైకి అనేసి సెంటర్స్ మ్యాచ్ చేస్తాను. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఏదైతే జత ఉందో దాన్ని ఇట్లా కిందికి అనేసి, తర్వాత జత కాందాన్ని కిందికి పంపించి ఆ కాందాన్ని మళ్ళీ పైకి తెచ్చుకుంటే తర్వాత సెంటర్స్ అనేది మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ చూడండి రెడ్ అండ్ ఎల్లో మ్యాచ్ అయిపోయింది. సో అదేవిధంగా ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ఇంకొక కలర్ ఏదైనా గ్రీన్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకు గ్రీన్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకుంటా అంటే ఇంతసేపు మీకు 3 అనేటివి ఎడ్జెస్ లెఫ్ట్ సైడ్ చెప్పినాయి కదా, ఇప్పుడు రైట్ సైడ్ కూడా అలవాటు అవుతుందని చెప్తున్నా. సో ఇప్పుడు గ్రీన్ అండ్ వైట్ ఇదే బిల్ ఇంకొకటి ఎక్కడ ఉందో చూడండి, గ్రీన్ అండ్ వైట్ ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ గ్రీన్ అండ్ వైట్ మనం అనుకున్న బిల్ ఇది కదా, గ్రీన్ అండ్ వైట్ ఇక్కడ ఉంది. సో ఇది ఇక్కడ ఉంది.
ఇది ఇప్పుడు మనకు ఆపోజిట్ ప్లేస్లో ఉండాలి, ఆపోజిట్ కలర్లో ఉంటే ఏం చేయాలి, పైకి తెచ్చుకోవాలి ఈ లేయర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా గ్రీన్ అండ్ వైట్ ఇక్కడ ఉంది కదా, దాన్ని ఇట్లా పైకి అంటే కన్నా పైకి వస్తుంది. సో పైకి వచ్చింది, బాగానే ఉంది. మీకు మర్చిపోతున్నారేమో, ఇప్పుడేమో గ్రీన్ అండ్ వైట్ కరెక్ట్గా ఆపోజిట్లో వచ్చింది, ఆపోజిట్ ప్లేస్లో కూడా వచ్చింది. ఒకవేళ ఇలా ఉండింది, అలా జరిపేటప్పుడు ఇక్కడ చూడండి మనం అనుకున్న కలర్ గ్రీన్ అండ్ వైట్ ఎదురుగానే కదా ఈ రైట్ సైడ్ పెట్టుకున్నాం కదా, ఈ మధ్య ఎడ్జ్లో రైట్ సైడ్ ఉంది కదా. ఒక్కోసారి మీరు ఇట్లా పైకి జరిపినప్పుడు ఎదురుగానే వస్తుంది. ఎదురుగా వస్తే ఏం చేయాలి, ఏం లే, సేమ్ ప్రాసెసే. ఎదురుగా వస్తే ఇప్పుడు చూడండి గ్రీన్ పైన వచ్చింది, వైట్ పక్కన వచ్చింది, అది సేమ్ టైం ఎదురుగానే వచ్చింది. కండిషన్ సాటిస్ఫై కాలే. అలా సాటిస్ఫై కావాలంటే ఏం చేయాలంటే, ఏదైతే మనము ఆ పక్క బిల్ల ఉందో ఆ బిల్లను ఒకసారి కిందికి అనేసి, మనం అనుకున్న బిల్లను లెఫ్ట్ సైడ్కి అనేసి, మళ్ళీ తర్వాత అది ఇక్కడ పంపించిన బిల్లను పైకి అంటే కన్నా మనం అనుకున్న బిల్లను మళ్ళీ ఎదురుకి ఇట్లా లాక్కొని చూస్తే కన్నా సేమ్ గ్రీన్ అండ్ వైట్ అనేది ఆపోజిట్ ప్లేస్లో ఉంటుంది. ఆపోజిట్ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. ఆపోజిట్ కలర్లలో కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ఇంకా జత చేసేద్దాం. సో జత చేసినాం. సో ఇప్పుడు గమనించండి బాగా, జత చేసిన తర్వాత మనం ఏం చేయాలి, కుడిపక్క జతతో కానీ ఎడం పక్క జతతో కానీ కలపాలి. ఇక్కడ చూడండి ఎడం పక్క జత కలిసి ఉంది, కుడిపక్క జత కలిసి ఉంది. కలిసినంత మాత్రాన చేయకూడదని కాదు. సో కలిసిందని పక్కకి జరుపుకోండి, ఇలా జరుపుకోవాలి. ఏదైతే జత కలిసి లేదో ఆ జతను పైకి తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక జత ఇలా ఉంది కదా, దీన్ని ఇప్పుడు పైకి తెచ్చుకొని ఏదైతే జత కాలేదో దానితో ఇప్పుడు ప్లేస్ మారుద్దాం. సో ఇదే ప్రాసెసే. మనం ఏదైతే జత అనుకున్నాం కిందికి పంపించేది, తర్వాత జతగా అందాన్ని ఒకసారి కిందికి అనేసి ఇలా పైకి అనేసి ఇది సెంటర్స్ని మ్యాచ్ చేయాలి. సో ఈ విధంగా మనం అనుకున్న గ్రీన్ అండ్ వైట్ సెట్ అయిపోయింది. సో అదేవిధంగా ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆరెంజ్ అండ్ గ్రీన్ ఈ జత చేయాలి నేను ఇప్పుడు. ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇంకొక బిల్ ఎక్కడ ఉందో చూడండి. ఆరెంజ్ అండ్ గ్రీన్ మీరు కూడా అనుకుంటూనే చేయండి. ఆరెంజ్ అండ్ గ్రీన్ అది ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇక్కడ చూడండి ఆరెంజ్ అండ్ గ్రీన్, ఇక్కడ ఆరెంజ్ అండ్ గ్రీన్. ఈ బిల్లని మనకి ఇప్పుడు ఈ ప్లేస్లోకి రావాలి, ఈ ప్లేస్లోకి వచ్చిన ఆపోజిట్ కలర్లో రావాలి, ఆపోజిట్ ప్లేస్లో రావాలి. సో ఇప్పుడు ఈ బిల్లను అక్కడికి పంపేయాలంటే ఏం చేయాలి, పైకి అనేసి మళ్ళీ ఇంకొకసారి ఇలా అనేసి ఈ వెనక లేయర్ని పైకి అంటే కదా వచ్చింది ఆరెంజ్ అండ్ గ్రీన్. మన కండిషన్ సాటిస్ఫై అయిపోయిందా, ఆపోజిట్ కలర్లో ఉండి ఆపోజిట్ సైడ్లో ఏమన్నా ఉందా, లేదు. సో అలాంటి ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రాసెస్ ఏం చెప్పినా, ఒక్కసారి ఏదైతే మనము ఆపోజిట్ బిల్ల ఉందో ఆ బిల్లను ఒకసారి కిందికి అనేసి మనం అనుకున్న బిల్లను లెఫ్ట్ సైడ్కి జరిపేసి ఏదైతే ఈ బిల్లను పైకి అంటే కన్నా మనం అనుకున్న బిల్లను మళ్ళీ ఎదురుకి ఇట్లా తిప్పుకుంటే మనకు ఆపోజిట్ ప్లేస్లో వస్తుంది, ఆపోజిట్ కలర్లో వస్తుంది. సేమ్ ప్రాసెసే. మీకు ఒకవేళ ఎదురుగా వస్తే దీన్ని ఇట్లా కిందికి అనేసి మనం అనుకున్న బిల్లని ఇట్లా లెఫ్ట్కి అనేసి తర్వాత ఇట్లా పైకి అనేసి మనం బిల్లని ఇట్లా తిప్పుకుంటే కన్నా మనకు ఆపోజిట్ ప్లేస్లో ఆపోజిట్ కలర్లో వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇంకా జత చేసేస్తాం. ఇంతసేపు మీరు కుడిపక్క చేస్తూ వచ్చినారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కూడా ఎడం పక్క చేస్తూ అలవాటు చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఎడం పక్క జత కలిసి ఉంది. సో ఇక్కడ గమనించండి, ఇంకేమైనా కలిసినట్టు ఉన్నాయా, ఇది కలిసలే. సో అలా కలిసిన దాన్ని పైకి పెట్టుకొని ఇంకా మనకు చెప్పిన ప్రాసెస్ ఏదైతే మనం జత చేసినామో దాన్ని ఒకసారి కిందికి అనేసి, తర్వాత మనం ఏదైతే జతతో మార్చాలనుకుంటామో దాన్ని ఒకసారి కిందికి అనేసి, తర్వాత పైకి అనేసి, తర్వాత ఈ సెంటర్స్ అన్నిటి మ్యాచ్ చేయాలి. ఈ విధంగా సెంటర్స్ మ్యాచ్ చేసేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ మ్యాచ్ అయిపోయినాయి. సో ఈ విధంగా ఇంకొకటి సెలెక్ట్ చేసుకోండి, బ్లూ అండ్ వైట్ అండి. ఇంతసేపు మనం ఒక 3 రైట్ సైడ్ చేసినా 3 లెఫ్ట్ సైడ్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఒక లెఫ్ట్ బిల్ అనుకొని లెఫ్ట్ సైడ్ ఏదైతే దానికి కుడిపక్క జత చేసే బిల్లను ప్రాసెస్ నేర్చుకుందాం. ఇప్పుడు వైట్ అండ్ బ్లూ. ఈ వైట్ అండ్ బ్లూ ఇంకొక బిల్ ఎక్కడ ఉందో చూడండి. వైట్ అండ్ బ్లూ అది ఎక్కడ ఉంది, వైట్ అండ్ బ్లూ ఇది కదా, ఈ వైట్ అండ్ బ్లూ ఇక్కడ ఉంది చూడండి. మనం అనుకున్న బిల్ల ఇది, కానీ ఇక్కడ ఒకటి ఉంది. సో దీన్ని మనం ఇక్కడికి తెచ్చుకోవాలి. ఎట్లా తెచ్చుకుంటాం చెప్పండి. ఇలా అనేసి ఒకసారి అర్థమైందా. ఇప్పుడు ఈ బిల్లను ఇలా అంటే పక్కకి వస్తుంది. మనం అనుకున్న బిల్ల ఇది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిందని పైకి అంటే కన్నా వచ్చింది ఓకే డన్. కానీ మనకు ఆపోజిట్ కలర్లో ఆపోజిట్ సైడ్ ఏమొచ్చిందా, రాలేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలి ప్రాసెస్ మీరు ఒకసారి చెప్పండి. ఈ బ్యాక్ లేయర్ని ఒకసారి కుడిపక్క కనేసి, తర్వాత మనం అనుకున్న ఈ బిల్లని ఇట్లా లెఫ్ట్ సైడ్ కనేసి, తర్వాత దీన్ని పైకి తెస్తే
మళ్ళీ మనం అనుకున్న బిల్లుని ఎదురుగా ఇట్లా పెట్టుకొని ఆపోజిట్ కలర్లో వస్తుంది. ఓకే, వచ్చింది. దాన్ని ఇప్పుడు జత చేసేద్దాం. జత చేసేసి ఇందాక ఈ లెఫ్ట్ సైడ్ చేసినా కదా, మీ ఇష్టం, ఒకటే ప్రాసెస్. రైట్ సైడ్ దొరికితే కానీ అన్ని కలిసిన జతలను రైట్ సైడే చేసుకుంటా పోండి, లెఫ్ట్ సైడ్ దొరికితే లెఫ్ట్ సైడ్ చేసుకుంటా పోండి. అలా కాకుండా మీకు ఒకవేళ ఈ అన్ని 4 సెట్ అయిపోయినాయి, ఇక్కడ ఏమైనా సెట్ కాలే అనుకుంటే ఇప్పుడు గమనించండి. ఇక్కడ చూడండి, ఇది మనం జత చేసినాం కదా ఈ వైట్ అండ్ బ్లూను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గమనించితే ఇది జత అయిపోయింది, ఇది జత అయిపోయింది, ఇది ఒక్కటి జత కాలే. కొన్నిసార్లు ఈ 4 జత అయిపోతాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా కుడి పక్కకు పోవాల్సిందే. అందుకు నేను చెప్తున్నా, ఏ సైడ్ కనపడితే ఆ సైడ్ చేసుకుంటా పోండి. ఇప్పుడు ఇది ఒకటి లెఫ్ట్ సైడ్ చేసేద్దాం. సో లెఫ్ట్ సైడ్ చేయాలంటే ఆల్రెడీ జత చేసిందని కిందికి అనేసి, ఆ జత కాందాన్ని కిందికి అనేసి ఒకసారి మళ్ళీ పైకి తీసుకొని వచ్చేసి ఈ సెంటర్స్ అనేది మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనం అనుకున్న బ్లూ అండ్ వైట్ అనేది సెట్ అయిపోయినాయి. ఈ విధంగా ఇంకో మిగతా జతల్ని మనం చేసుకుంటూ పోవాలన్నమాట. సో ఇంకొక జత ఏదైనా తీసుకోండి. ఇప్పుడు చూడండి, రెడ్ అండ్ బ్లూ తీసుకుందాం. రెడ్ అండ్ బ్లూను మనం మ్యాచ్ చేద్దాం. రెడ్ అండ్ బ్లూ ఇంకొక బిల్ ఎక్కడ ఉందో చూడండి, ఇది ఇక్కడెక్కడ ఉంది. మనం రైట్ సైడ్ రెడ్ అండ్ బ్లూ ఉంది కదా, ఇక్కడ ఈ బ్లూ అండ్ రెడ్ అనేది ఇక్కడికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్. ఒకసారి ఇట్లా పైకి అనేసి ఇక్కడ ఉన్న కాస్త ఇక్కడికి వచ్చింది. ఇట్లా ఉన్నదాన్ని మనం పైకి అంటే కన్నా ఇక్కడికి వచ్చింది. సో దాన్ని ఇప్పుడు పైకి తెచ్చుకున్నాం. సో గమనించండి, ఆపోజిట్ ప్లేస్లో ఉంది, ఆపోజిట్ కలర్లో కూడా ఉంది. రెడ్ అండ్ బ్లూ. ఓకేనా? కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి జత చేసేసి ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జతతో మనము మార్చాలి కదా. సో ఇంతసేపు మనము ఈ లెఫ్ట్ సైడ్లో ఒకటి చేసినాం కదా, ఇప్పుడు ఇంకొకసారి రైట్ సైడ్ చేద్దాం మీకు అలవాటు అయ్యేదానికి. సో రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని రైట్ సైడ్కి అనేసి ఆ రైట్ జతగాన్ని కిందికి అనేసి మళ్ళీ పైకి అనేసి సెంటర్స్ అనేవి మ్యాచ్ చేయాలి. సో సెంటర్స్ అనేది మ్యాచ్ చేసినాం. ఇప్పుడు బ్లూ అండ్ రెడ్ అనేది ఇదో చూడండి సెంటర్కి మ్యాచ్ అయిపోయింది. సో అదేవిధంగా మిగతాది ఇక్కడ ఇంకొక ఏదైనా బిల్లని సెలెక్ట్ చేసుకొని జత చేద్దాం. రెడ్ అండ్ గ్రీన్ ఏదో ఒకటి ఇంకొక బిల్ ఎక్కడ ఉందో చూడండి. రెడ్ అండ్ గ్రీన్ ఇది ఇక్కడే ఉంది. రెడ్ అండ్ గ్రీన్ జత చేయాలి. సో ఇప్పుడు ఈ రెడ్ అండ్ గ్రీన్ అనేది ఇక్కడ ఉండాలి కదా. సో దీని ఇప్పుడు అలా ఇలా తిప్పేసి పైకి తిప్పేసాం. రెడ్ అండ్ గ్రీన్ మనకు చూడండి కండిషన్ సాటిస్ఫై ఆపోజిట్ ప్లేస్లో ఉంది, ఆపోజిట్ కలర్లో కూడా ఉంది. సో ఈ బిల్లను ఆపోజిట్ ప్లేస్లో ఆపోజిట్ కలర్లో ఉంది, కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ఒకవేళ ఎదురుకుంటే ఏం చేయాలి? దాన్ని ఒకసారి ఇట్లా కనుకొనేసి మనం అనుకున్న బిల్లని ఎడం పక్కకు అనేసి దాన్ని ఇప్పుడు ఇక్కడికి పంపించిన దాన్ని పైకి తెచ్చుకుని మన క్యూబ్ని ఇలా ఎదురుగా పెట్టుకొని తర్వాత జత చేయాలి. సో అది ప్రాసెస్ అనమాట. ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్ సరిపోయింది, జత చేసేయాలి. జత చేసి ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ జతతో కలపాలన్నా లెఫ్ట్ సైడ్ జతతో కలపాలన్నా చూడండి. ఇప్పుడు గమనించితే రైట్ సైడ్ ఈ జత కలిసిపోయింది, ఈ జత కలిసిపోయింది. సో 4 జతలు కలిసిపోయినాయి. సో ఈ లేయర్లో మనము ఈ స్వాప్ చేయడానికి మార్చడానికి ఏమి లేవు. సో ఇంకా మనకు లెఫ్ట్ లేయర్ మాత్రమే గతి. లెఫ్ట్ లేయర్లో గమనించండి, ఈ జత కలిసిపోయింది, ఈ జత కూడా కలిసిపోయింది, ఇది ఒక్కటి కలిసలే. సో దాన్ని పైకి అనుకొని ఇప్పుడు మార్చాలి. ఏదైతే మనము జత చేసిన దాన్ని కిందికి పంపించేసి జతగా దాన్ని కిందికి అని ఒకసారి మళ్ళీ పైకి అనేసి సెంటర్స్ అనేవి మ్యాచ్ చేయాలి. సో ఈ విధంగా సెంటర్స్ అనేవి మ్యాచ్ చేసినాం. సో ఈ విధంగా మనము ఇప్పటికి దాదాపు 7-8 సార్లు ఈ జతలను కలుపుతా వచ్చినాం. మనకి ఎన్ని జతలు కలిసినాయో ఒకసారి చూద్దాం. 1, 2, 3 పైన లేయర్లో 3 కలిసినాయి, మధ్యలో 4, 5, 6, 7. సో 7 కలిసినాయి. కింద లేయర్లో 8, 9, 10 కలిసినాయి. ఇంకా ఈ జత ఉన్నాయి. అర్థమైందా? ఈ జత అనేటివి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ జతలను కూడా కలిపేద్దాం. సో లాస్ట్లో 10 జతలు కలిసినాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జతలు కలిసినాయి. ఇంకా 2 జతలు 12 జతలు. సో మనం 7-8 సార్లు రిపీట్ చేయడం వల్ల మనకు 10 జతలు కలిసినాయి. సో ఇంకా మిగతాటివి ఇప్పుడు వేరే జత ఇక్కడెక్కడో ఉందనుకోండి, ఇక్కడ ఉంది, ఇది ఒకటి ఉంది. కానీ మనం ఏదైతే 2 జతలు కలిసలేదో లాస్ట్లో అవి లెఫ్ట్ ఒక జత రైట్ ఒక జత పెట్టుకోవాలి. సో ఎక్కడున్నా కూడా దాన్ని ఇట్లా తీసుకొచ్చుకోండి. సో ఇలా తిప్పడం వల్ల మనకు సెంటర్ మిస్ కావు, ఎడ్జెస్ కూడా మిస్ కావు. భయపడకుండా తీసుకున్నాండి. లెఫ్ట్ ఒక జత రైట్ ఒక జత పెట్టుకోండి. మీరు గమనించితే ఇక్కడ లాస్ట్లో ఇంతసేపు మనం 10 జతలను ఏ విధంగా కలిపినామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఉంటే కన్నా మనం ఏ విధంగా కలిపినాం? ఆరెంజ్ అండ్ ఎల్లోని ఇక్కడ ఆపోజిట్లో పెట్టుకొని ప్రాసెస్ అనేది చేసుకుంటూ వచ్చినాం. కానీ లాస్ట్ పెయిర్ మాత్రం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంతసేపు మనకు ఇక్కడ గమనించితే లాస్ట్ పెయిర్ మనకు
ఇక్కడ చూడండి, ఎల్లో అండ్ ఆరెంజ్, ఎల్లో అండ్ ఆరెంజ్, రెడ్ అండ్ వైట్, రెడ్ అండ్ వైట్ ఆపోజిట్ కలర్లో ఉన్నాయి, ఆపోజిట్ ప్లేస్లో కూడా ఉన్నాయి. కండిషన్ సాటిస్ఫై కదా, చేయొచ్చు కదా అనుకునే దానికి లాస్ట్లో ఇదిగా చేయాల్సింది. ఇప్పుడేం చేయాలంటే దేనికి ఆపోజిట్ అదే పెట్టుకోవాలి, దేనికి ఆపోజిట్ అదే పెట్టుకోవాలి. లాస్ట్ లేయర్ మాత్రం, లాస్ట్ పెయిర్ కోసం మాత్రం ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే, మీకు ఇలా వచ్చింది అనుకోండి, ఆపోజిట్ కలర్లో ఆపోజిట్ ప్లేస్లో కూడా వచ్చింటే కన్నా దాన్ని మనం ఎదురుగా మార్చుకోవాలి. ఏ విధంగా? ఇందాక చెప్పినట్లే సేమ్ ఒకసారి పక్కన కిందికి అనేసి మనం ఏదైతే మనం ఇంకొక జతని ఇట్లా పెట్టుకున్నాం, ఇట్లా ఎడం పక్కకు జరుపుకొని ఇక్కడ కిందికి పంపించాలని పైకి పంపిస్తే కన్నా చూడండి, మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ జరిపినాం కదా, దాన్ని ఇప్పుడు ఎదురుగా తిప్పుకుంటే కన్నా చూడండి, ఆపోజిట్ లేకుండా ఎదురుగానే ఈ బిల్ల ఉంది, ఎదురుగానే ఈ బిల్లనే ఉంది. సో కండిషన్ అనేది ఈ విధంగా అండి. లాస్ట్లో కొంచెం జాగ్రత్తగా వినండి. ఎంతసేపు మనం ఒక జతను చేయడానికి ఆపోజిట్ ప్లేస్లో ఆపోజిట్ కలర్లలో పెట్టుకొని చేసుకుంటూ వచ్చినాం, కానీ లాస్ట్ 2 జతలు చేసేటప్పుడు దేనికది ఎదురుగానే ఉండాలి, దేనికది ఎదురుగానే ఉండాలి. ఇది కండిషన్. ఒకవేళ మీకు దేనికది మొత్తం 10 జతలు కలిసిన తర్వాత దేనికది ఎదురుగా ఉంటే కండిషన్ ఓకే. తర్వాత ఏదైతే లెఫ్ట్ ఒక జత, రైట్ ఒక జత పెట్టుకొని ఈ ఫార్ములా యూస్ చేయాలి. లేదు మీకు ఈ విధంగా నేను ఇందాక చూపించినట్టుగా ఆపోజిట్ కలర్లో ఇది ఆపోజిట్ ఇక్కడ, ఈ ఆపోజిట్ ఇక్కడ వచ్చింటే కన్నా ఏం చేయాలంటే ఏ బిల్లకి ఆ బిల్ల ఎదురుగా తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పినా, ఏదైతే మనము ఆ బిల్ల ఎదురుగా ఆపోజిట్ కలర్లో ఉండింది ఇట్లా అనుకొని తర్వాత ఈ మనం అనుకునే బిల్లని ఇక్కడ లెఫ్ట్కి పంపించేసి ఈ బిల్లని పైకి తెస్తే తర్వాత ఇట్లా క్యూబ్ని తిప్పుకుంటే కన్నా మనకి ఆపోజిట్ అనేది కాస్త ఎదురుగా వస్తుంది. సో ఆపోజిట్ అనేది కాస్త ఎదురుగా వస్తుంది. కండిషన్ సాటిస్ఫై. ఎదురుగా పెట్టుకున్నాం. ఇంకో తర్వాత ఈ విధంగా పెట్టుకున్న తర్వాత క్యూబ్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కండిషన్ సాటిస్ఫై చేయడం కోసము ఆపోజిట్ ఎదురుగా ఏదైతే బిల్ల రెడ్కి వైట్ ఎదురుగా పెట్టుకున్నాము. తర్వాత ఈ ఫార్ములా అనేది ఇలా యూస్ చేయకూడదు. సో లెఫ్ట్ ఒక జతని రైట్ ఒక జతని పెట్టుకోవాలి. లెఫ్ట్ ఒక జతని రైట్ ఒక జతని పెట్టుకొని ఇప్పుడు ఫార్ములా యూస్ చేయండి. డి, క్యాపిటల్ డి, స్మాల్ డి, తర్వాత ఆర్, తర్వాత ఎఫ్ డాష్, తర్వాత యు, తర్వాత ఆర్ డాష్, తర్వాత ఎఫ్, తర్వాత డి అండ్ డి డాష్. ఇప్పుడు చూడండి, అన్ని జతలు కలిసిపోయింది. చూసుకోండి, అన్ని జతలు అనేటివి కలిసిపోయింటాయి. పైన 4 జతలు కానీ, మధ్యలో 4 జతలు కానీ, కింద 4 జతలు కానీ అన్నీ కలిసిపోయినాయి. ఈ విధంగా 2వ స్టెప్ మాత్రం ఎడ్జెస్ కోసం కంప్లీట్గా చేసేసినాం అన్నమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.